అందరికీ నమస్కారం. మా జీవన చంద్రికలు ఆడియో వీడియో కథలు చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం, మనము రోజువారీ చేసేటువంటి పనుల్లో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. మరి కష్టాలు మానవులకి రాక మరెవరికి వస్తాయి చెప్పండి? జంతువులకు కూడా వస్తాయి, పక్షులకు కూడా వస్తాయి. కానీ మనకు నోరున్నది కాబట్టి మనం కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ అందరికీ చెప్పుకుంటాం. జంతువులకి, పక్షులకి నోరు లేదు కాబట్టి అవి చెప్పుకోవు. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో కుక్కలు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూసే ఉంటారు. అలాగే ఆవులు, గేదెలు ఇలాంటి పశువుల కళ్ళ నుంచి నీళ్లు కారడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఏనుగులు కూడా. పురులకు, సింహాలకు కన్నీళ్ళు వస్తాయా రావా అనేది మనం చూసే అవకాశం లేదు. ఎందుకంటే వాటి కళ్ళనీళ్ళు చూడడం కాదు, మనల్ని మింగుతాయి కాబట్టి. మనకు నోరు ఉంది కాబట్టి మనకు కళ్ళనీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఆ బాధ కారణం ఏమిటి అనేది మనం చెప్పుకుంటున్నాం. కానీ మిగతా జంతువులు, పక్షులు వాటి బాధ చెప్పుకోలేవు. అందుకని రకరకాల అరుపుల ద్వారా అవి వాటి వేదన చెప్పుకుంటాయి, మనకు అర్థం కావు. అవే జాతి చెందిన పక్షులు, జంతువులు అర్థం చేసుకుంటాయి. ఈరోజు ముఖ్యంగా చెప్పుకునేటువంటి విషయం ఏమిటి అంటే, మనకు వరుసగా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మనకి కష్టాలు, బాధలు పోతాయి అనిపిస్తుంది. వెంటనే మనకు ఎవరో ఒకరు కనిపించి, ఇదిగో ఈ దేవుణ్ణి ప్రార్థిస్తే తొందరగా మీ కష్టాలు పోతాయి, మాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగింది, వాళ్ళకి ఇలా అయ్యింది, వాళ్ళకి అలా అయ్యింది అని ఏవేవో చెప్తూనే ఉంటారు. ఇంకా నాకు తెలిసినటువంటి బంధువులు, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. పాపం కాస్త వయసు దాటిందని అనుకోవాలి. పెళ్లి కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అమ్మాయి దొరకటం లేదు. ఆ బాధల్లో ఉన్నటువంటి ఆవిడ ఏమిటో, ఏ పుస్తకం చదవమంటే ఆ పుస్తకం చదివాను, ఏ దేవుడి దండం పెట్టమంటే ఆ దేవుడి దండం పెట్టాను, ఆ వ్రతం చేశాను, ఈ వ్రతం చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, ఎన్ని చేసినా కానీ మా వాడికి పెళ్ళే జరగలేదు, ఎలా ఏం చేయాలి అని ఆమె బాధ చెప్పుకుంది. ఆవిడకి ఒకరు చెప్పారట, దగ్గరలో ఒక ఊరుంది, అక్కడ ఒక దేవుడు వెలిశాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళవుతోంది, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని ఇలా ఎవరెవరికి ఏ లోపం ఉందో, ఏం కావాలని కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి వెళ్ళి రాకూడదు, ఇన్ని ఊర్లు తిరిగి వచ్చావు కదా, ఒక్క ఊరు వెళ్ళొస్తే ఏమవుతుంది అని చెప్పిందిట. ఆవిడకి ఎందుకో అన్నీ విసిగిపోయి ఉంది కదా, తిరిగి తిరిగి విసిగిపోయి ఉంది కదా, ఏమలే ఆవిడ వెళ్తారులే, ఇక అన్నిట్లలో అయిపోయింది కదా, ఇక్కడికి పోతే అవుతుందా అనే ఉద్దేశంతో ఆమె వెళ్ళలేదు. ఇక అందరు చెప్తూనే ఉన్నారు. దాంతో ఒకరోజు ఏదో మాటల్లో మాటగా మేమందరం ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఆవిడ నాకు దూరపు బంధువు అవుతుంది. ఆ ఫంక్షన్లో ఆవిడ కూడా కలిసింది. మేము భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా పక్కపక్కనే కూర్చోవడం వల్ల ఏమిటోనండి, ప్రతి వాళ్ళు కనిపించినప్పుడల్లా మీ వాడి పెళ్ళయిందా, ఆ ఊరికి వెళ్ళి రాకపోయారా, అక్కడికి వెళ్తే పెళ్ళవుతుంది అని చెప్తున్నారు. ఈ మధ్యన అసలు ఈ మధ్య ఎందుకో చేతులు ఒక్క పైసా కూడా ఉండట్లేదండి, చాలా ఖర్చులు అవుతున్నాయి, ఊహించని ఖర్చులు ఎన్నో వస్తున్నాయి, అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. మరి ఇదేం అదృష్టమో తెలియదు, కానీ ఎన్నో దేశాలు తిరిగాము, ఎన్నో ఊర్లు తిరిగాము, ఎక్కడంటే అక్కడికి వెళ్ళొచ్చాము, ఒక్క సంబంధం కుదిరిన పాపాన పోలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ ఊరికి వెళ్దామంటే ఎందుకు పైసా పుట్టట్లేదండి, ఇది మా దురదృష్టమా ఏమిటి
అని మాటల్లో అంది. నేనైతే ఒక మాట చెప్పాలి అని అనుకున్నాను, కానీ బాధల్లో ఉన్న వాళ్ళకి కొన్ని మాటలు రుచి అనిపించవు. నిజమే, మీరు వెళ్తే తప్పకుండా ఈ పని అవుతుంది అన్న వాళ్ళ మాట చెవులకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఎందుకండి అనవసరమైన ప్రయాస, మనకి ఏ రోజు జరగాలో ఆ రోజు జరుగుతుంది అని అన్నామనుకోండి, వాళ్ళకి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. పొయ్యి ఈవిడకి ఎందుకు చెప్పుకున్నానా అనుకుంటారు. ఈలోగా మా పక్కనే కూర్చున్నటువంటి ఇంకొక ఆవిడ, ఈ మాట మాత్రం నిజం, అక్కడికి వెళ్తే తప్పకుండా అవుతుంది, మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఒకళ్ళకి పెళ్ళి కావాలని వెళ్తే పెళ్ళి అయ్యింది, పిల్లలు కావాలని వెళితే పిల్లలు అయ్యారు అని ఆమె కూడా చెప్పి తొందరగా వెళ్ళిరా, కావాలంటే ఎవరో ఒకళ్ళు అప్పో సప్పో ఇవ్వకపోతారా అని సలహా కూడా ఇచ్చింది. ఇక నేను ఏమి చెప్పాలని అనుకోలేదు, ఎందుకంటే నేను చెప్పే మాటలు ఆవిడకి ఏమీ రుచించవులే అని అనుకున్నాను, ఊరుకున్నాను. సరే, తొందరలోనే ఆవిడ ఎక్కడో ఒక చోట చేయబదులుగా కొన్ని డబ్బులు తెచ్చుకొని అనుకున్న ప్రకారంగా అదే ఊరికి వెళ్ళింది. వాళ్ళ అన్న ప్రకారంగా చేసి వచ్చింది. ఈ రోజు వరకు కూడా పెళ్ళి అనేది కాలేదు, అలాగే ఉంది. ఈలోగానే ఆ ఊరికి సంబంధించిన వివరాలన్నీ మారుమూత మోగాయి. ఎక్కడ చూసినా కూడా ఇదంతా అబద్ధం, ఇదంతా పుకారు, చెప్పిన మాటలు వినకండి, నమ్మకండి, ఇక్కడ నిజం లేదు, అంత అబద్ధమే అని. ఆవిడ నాకు కొంత పరిచయం ఉంది, దూర బంధుత్వం అన్నాను కదా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు, విన్నారా ఆ రోజు మీ ముందే కదా ఆవిడ అలా చెప్పారు, నేను డబ్బులు తీసుకుని మరీ వెళ్ళొచ్చానండి, ఏమీ ఉపయోగం లేదు, మా వాడికి పెళ్ళి కాలేదు, ఇక సరికదా ఇదివరకు ఒకటో రెండో సంబంధాలు వచ్చేవి, ఇప్పుడు అవి కూడా రాలేదు, పైగా అందరు అబద్ధము, అనవసరంగా పోయి వచ్చారు అక్కడికి, ఎందుకు డబ్బులు వేస్టు దండగా అని అంటున్నారండి అంది. నేను అప్పుడు అన్నాను, అమ్మ మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, మనకు ఇంట్లో ఉన్న దైవాన్ని ప్రార్థించడం మానేసి మనం రోజు చేసేటువంటి పూజ ఎవరికైతే చేస్తున్నామో, ఎవరినైతే స్మరిస్తున్నామో, ఎవరినైతే ప్రార్థిస్తున్నామో వారిని విడిచి ఇంకొకరిని కొత్తగా పట్టుకుంటే అవుతుంది అని ఎలా అనుకుంటున్నారు? ఎప్పటికైనా మనం ముందు నుంచి చేస్తున్నటువంటి పూజ ఎవరికి చేస్తున్నామో వాళ్ళకి కరుణ కలిగితే మనకు అవుతుంది. ఎప్పుడు చేసేవారిని వదిలేసి వేరే వాళ్ళకి చేస్తే అవుతుందా? అలా అంటే దేవుడు 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, కోట్ల మంది ఉన్నారా? చెప్పడానికి 3,000,000 దేవతలు అంటారు, కానీ భగవంతుడు ఒక్కడే కదా. ఏ రూపాన్ని సేవించినా ఒక్కడే కదా. ఎందుకు పరిగెత్తి చెప్పిన ప్రతి చోటికి పోవడం ఎందుకండి చెప్పులు అరిగేలాగా? ముందు ఇంట్లో దేవుడికే చేసుకోండి ప్రశాంతంగా, జరిగే రోజే జరుగుతుంది, అయ్యేదే అవుతుంది, వచ్చేదే వస్తుంది. నేను ఆ రోజు ఇదే చెప్పాలనుకున్నాను, కానీ మీరు బాధలో ఉన్నారు, అందరూ అలా చెప్తున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఇది చెప్తే మీకు కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అబ్బాయి ఈవిడ్ని ఎవరు పలకరించారని ఇలా నాకు ఉచితంగా సలహా ఇచ్చిందని కోపం వస్తుంది అని నేను చెప్పలేదు. అందుకని మీరు ప్రశాంతమైన మనసుతోటి మీరు మీ ఇంటి దేవత ఎవరో, మీ ఇలవేల్పు ఎవరో, మీరు ఇంట్లో ఎవరిని ఎప్పుడు పూజిస్తారో వారినే ప్రార్థించండి, పూజించండి. అయ్యే గడియ ఉన్నప్పుడు అవుతుంది తప్పకుండా. మనం ఎంత వేదన పడ్డా కాని రోజు ఉంటే కాదు. ప్రశాంతంగా ఉండండి. ఇక ఎవరేది చెప్పినా ఎక్కడికి పరుగులు తీయకండి అని చెప్పారు. ఇంతకీ అది ఏ ఊరో మీకు తెలుసా? సూర్యాపేట దగ్గర ఎర్రవరం అనే ఊరు. దాన్ని ప్రజలందరూ ఎంతలా అంటే అట్టుడికిపోయింది అనుకోండి ఎర్రవరం అనే పేరు. అసలు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ నరసింహస్వామి వెలిశారని, మాటలు రాని వాడికి మాటలు వచ్చాయని, ఎక్కడో అమెరికాలో ఉన్న మనవడికి మాటలు రావు అనే సంగతి కూడా వాళ్ళ తాతగారికి తెలియదట. ఎర్రవరం వెళ్ళిన తర్వాత మీకు పుట్టుకతోనే మాటలు రానటువంటి మనవడు మీకు పుట్టాడు అని చెప్పారట. అవునో కాదో అతను ఫోన్ చేసి తెలుసుకుంటే అవును, ఎంతమంది డాక్టర్లు చూపించినా మాటలు రావడం లేదు అని ఆ కొడుకు కోడలు చెప్పారట. విచిత్రం కదండి. అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా కన్న కొడుకు తన కొడుకు పుడితే తండ్రికి తల్లికి తెలియచేయడా? ఒకవేళ వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తండ్రి గారి మీద అలిగాడు, అమెరికా వెళ్ళాడో ఆస్ట్రేలియా వెళ్ళాడో మొత్తానికి వెళ్ళిపోయాడో అనుకుందాం. అందుకని తాను పెళ్లి చేసుకున్నా కొడుకు పుట్టినా చెప్పలేదు అనుకుందాం. మరి ఇక్కడ వీళ్ళు
పుట్టుకతోనే మూగవాడు పుట్టాడు మనవడు అనగానే మాటలు లేని ఆ కొడుక్కి ఫోన్ చేసి, ఒరేయ్ నీకు కొడుకు పుట్టాడట నిజమేనా, అతనికి మాటలు రావటం లేదట నిజమేనా అని అడుగుతాడా తండ్రి? మాటలే లేనప్పుడు అడగడు కదా. మాటలు ఉన్నప్పుడు ఈ విషయం అంతకంటే ముందే తెలిసి ఉంటుంది కదా. ఏమీ తెలియనట్టు అవునా అని అడిగి తెలుసుకుని, నిజమేనట మా కొడుకు చెప్పాడు, మా మనవడికి మాటలు రావట్లేదట, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఇక మాటలు రావు అని నిర్ధారించారట అని చెబుతాడా? అలా చెప్పిన అతని మనవడికి వెంటనే మాటలు తెప్పించాడట. ఇప్పుడు చూడు మీ మనవడు మాట్లాడతాడు అనగానే అమెరికాలో ఉన్న మనవడు ఫోన్లో వాళ్ళ తాతగారిని చూసి మాట్లాడాడట. ఇక కోకొల్లలు మాటలు, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటివి ఎన్నో 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 చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారు? ఈ మూగవాడు అని చెప్పడము ఇదంతా డ్రామా, ఆ తాతగారు చైర్మన్ కావడం కోసం అలా ఆట ఆడించాడు, ఓ పూజారిని పెట్టాడు, ఓ పిల్లాడిని పెట్టాడు, వాళ్ళ చేత అలా పలికించాడు, అలా చెప్పించాడు అని అన్నారు. మరి వెళ్ళొచ్చిన ప్రజలందరూ పిచ్చివాళ్ళ? తాతగారు డ్రామా ఆడితే ఆడనివ్వండి, ఆయన మనవడు మూగవాడా అవునా కాదా మనకు అనవసరం. ఆ చెప్పిన అతను కూడా మనకు అవన్నీ అవసరం లేదు. అక్కడ దేవుడికి అంత మహిమ ఉంది, పోయిన ప్రతి వాడికి ఏం కోరుకుంటే జరుగుతుంది అని చెప్పిన ప్రజలందరూ ఎందుకలా మూశారు? అలా చెప్పడమేంటి? వెంటనే అందరూ కార్లు అవి ఇవి కట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా అసలు విపరీతమైనటువంటి వెళ్ళి రావడము, చూసి రావడం, దర్శనాలు, అసలు విపరీతంగా అయిపోయింది అక్కడికి జనాభా వెళ్ళడం అనేది. ఇక జనాభా వెళ్ళడం అనేది ఎక్కువైపోయింది అంటే వెంటనే మనకు ఇప్పుడు మీడియా బాగా ఉంది కదా, వాళ్ళు వెళ్ళి ఎవరు చెప్తున్నారు ఏమిటి అని మొత్తం గుట్టు అంతా బయటికి తీస్తే మళ్ళీ ఈ చైర్మన్గా మారినటువంటి ఆ తాతగారు అతన్ని మార్చి మరొక పూజారిని పెట్టడం వల్ల ఆ పూజారికి ఈ పూజారికి పడకపోవడం వల్ల ఈ విషయాలన్నీ బయటికి చెప్పాడట. అక్కడ ఉన్నదంతా అబద్ధం, ఆయన ఏం చెప్పమంటే మేము అది చెప్పామన్నాడట. మరి అంత గొప్పగా నాటకం ఆడించిన ఆ తాతగారు ఒక పూజారిని మార్చి మరొక పూజారిని పెడితే ఈ పూజారికి డబ్బులు ఇవ్వకుండా ఆ పూజారికి ఎక్కువ ఇస్తే మరి తన గుట్టు బయట పెడతాడనే విషయం తెలియదా? ఎలా డ్రామాలు ఆడతారో, ఎలా చెప్తారో, వెర్రి వేలంగా జనం ఎలా నమ్ముతారో నాకు తెలియదు. పురాతన కాలం నుంచి ఉన్నటువంటి యాత్ర స్థలాలు దగ్గర పట్టున ఉన్నా కూడా ఒక్కసారి పోయిరమ్మంటే కుదరదు, అది ఇప్పటివి కావు, అయినా వాటిని నమ్మరు. కానీ ఇలాంటివి మాత్రము ఎంత వేగంగా ప్రచారం చేస్తారు, ఎంత తొందరగా నమ్మేస్తారు, ఎంత తొందరగా డబ్బులు ఖర్చు పెడతారంటే అంత తొందరగా చేస్తారు. నేను ఇలాంటి వారికే నేను ఈరోజు ఈ విషయం చెప్తున్నాను. తొందరపడి ఏది నమ్మకండి, తొందరపడి చెయ్యకండి. మీరు నమ్మవలసిందల్లా మీరు చేసేటువంటి పనిని నమ్మాలి, పనిలో దైవం అని నమ్మాలి. మన కాలం కలిసి రాకపోయినా మనకు అన్నం పెట్టేది మనం నేర్చుకున్న విద్య, మనం చేసేటువంటి పని, అది ఎటువంటి పని కానివ్వండి, చెప్పులు కుట్టే పని అయినా అది దైవమే, గుళ్ళో గంట కొట్టే పని చేసే పూజారైనా ఆ పని ఆ వృత్తి దైవమే, గుళ్ళో బడిలో పాఠాలు చెప్పే పంతులైనా దైవమే, అంటే పాఠాలు చెప్పడం అనే వృత్తి. అలా ఏ పని చేసినా సరే, కూలి చేసుకో నాలి చేసుకో, ఏ పని చేసుకున్నా సరే ఆ పని దైవం అనుకుని ఆ పని చేసుకుంటూ వెళ్ళండి, కనీసం పొట్ట గడుస్తుంది. అంతేగాని ఇలా అయిన వాళ్ళని కాని వాళ్ళని నమ్మి డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పు చేసుకుని ఎక్కడి పడితే అక్కడికి పోయి అట్లా రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. తొందరపడి ఎవరిని నమ్మవద్దు. ఎవరు చెప్పిన మాటలు విని అంత వేగిరపాటు పనికిరాదు. ఏమన్నారు మనకు? వినదగునెవ్వరు చెప్పినా అన్నారు. ఎవ్వరు చెప్పినా కూడా వినాలి సావధానంగా. వినినంతనే వేగపడక వినండి, కానీ విన్న వెంటనే కాళ్ళ చెప్పులు వేసుకొని పరుగులు తీయకు అన్నారా అనలేదా? మనకు 1, 2, 3 తరగతుల్లోనే చెప్పారు ఈ పద్యం. ఎందుకంటే మనకు తొందరపాటు ఎక్కువ అనేది వేమన ఎప్పుడో చెప్పాడు.
వేమన చెప్పాడు, సుమతి శతకంలో చెప్పారు. అన్ని శతకాలలో మనకి ఇలాంటి పద్యాలు చాలా వచ్చాయి. వివరంగా తెలుసుకోవాలి, మంచి చెడ్డ ఆలోచించాలి, అప్పుడు ఆ పని చేయమని చెప్పారు. నేను కూడా మీకు ఈరోజు అదే చెప్తున్నాను. ఇలాంటివి దేవుడు కానీ, మహిమలు కానీ, యాత్రలు కానీ ఏవైనా సరే మనం ఆపదలో ఉన్నాం కదా అని వాళ్ళు చెప్పంగానే పొలోమని పరిగెత్తొద్దు. వినాలి, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. నిజమే ఉన్నా అంత వేగిరిపాటు ఎందుకు? వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ 10 మందిని తెలుసుకోండి. వెళ్ళొచ్చిన వాళ్ళని ఆ 10 మందిలో ఎవరికి ఏం జరిగిందో నిజంగా తెలుసుకోండి. ఒక ఆవిడ కడుపుతో ఉందనుకుందాం. ఇప్పుడు ఎర్రవరం లాంటి ఊరికే వెళ్ళింది ఆవిడ. అప్పటికే ఆమెకి 2 నెలలు అయ్యింది. కాకపోతే ఆమె వస్తుందో రాదో అన్న ఒక డౌట్ వల్ల టెస్ట్ చేయించుకోలేదు, ఆమె తెలియదు. వెళ్ళింది. సరే, ఎవరో ఒకళ్ళు ఆవిడకి అమ్మ నువ్వు కడుపుతో ఉన్నామని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వారం 10 రోజులు చూసుకొని టెస్ట్ చేయించుకుంది, ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయితే ఇప్పుడు అదంతా మహిమేనా? వెళ్ళడానికి ముందే మాకు డౌట్ ఉంది కదా, 2 నెలలు ప్రెగ్నెన్సీ, అది డేట్ రాలేదని. అసలు మనకు వస్తూనే ఉంది రెగ్యులర్గా పీరియడు, మనకేం తెలీదు. అయినా అక్కడికి వెళ్ళొచ్చాము. వెళ్ళి రాగానే మనకు 1 or 2 monthsలో లేదా ఒక 4-5 నెలల్లో ఏదో ఒళ్ళు తేడా చేసింది, గర్భం వచ్చేసింది అని అంటే సరే మహిమ అనుకోవాలి. చటుక్కున పెళ్ళి అయిపోయిందంటే మహిమ అనుకోవాలి. దయచేసి అన్యదా భావించకండి. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, మనసు బాధ పెట్టుకోవడము, అనుకున్న విధంగా లాభం పొందలేకపోయాము, అనుకున్న పనులు జరగలేదని వేదన పడుతూ ఉంటారు. మరి అలా వేదన పడే వాళ్ళు ఇలా ఆలోచించుకుని చేస్తే కొంతైనా ఊరట లభిస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేశాను. ఏది ఏమైనా చాలా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.